మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అనేది పెరిషబుల్ ఐటమ్, అంటే ఇవాళ తెచ్చింది రేపటికి పనికి రాదు, పాడైపోతుంది. కానీ నిల్వ ఉంచుతారు. ఇప్పుడు బిర్యానీ వండుతారు, సీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో కొంత మీరు ఒక 20 kgs 30 kgs ఏదో ఒక ఐటమ్ చేశారు, అది ఇవాళ సేల్ అవ్వలేదు, ఏం చేస్తారండి? అసలు మనం అలా చెయ్యమమ్మా. ఏం చేస్తారు? వేస్ట్ అంటే వేస్ట్ కానివ్వమ్మా, మనకి మిగతాది ఏది ఒక్కటి చాలు. సో సూప్ అయితే చాలా బాగుంది ఉషా గారు. ఫస్ట్ 100 on 100. నెక్స్ట్ ఇదే స్టార్ట్, ఇది వెజ్ చీజ్ బాల్స్ అమ్మా. మీరు వెజ్ తింటారు కాబట్టి వెజ్ చీజ్ బాల్స్ చాలా ఫేమస్ ఇక్కడ. విత్ స్పైసీ మైనీస్ తో పాటు టేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇందాక నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఫుడ్ ఒకవేళ గనక మీ కిచెన్ లో మిగిలిపోతే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు పెడతారా, లేకపోతే దాన్ని లేదమ్మా పారేస్తారా? మీరు అడిగింది మంచి క్వశ్చన్. మాక్సిమం మాకి ఇప్పుడు ఇంట్లో మీరు కూడా వంట చేస్తారు కదమ్మా, ఎవరైనా డైలీ మనం ఎంత తింటాం అనేది మనకు తెలుసు. అట్లాగే మనకి రెగ్యులర్ గా ఎలా ఉంటుంది అనేది మాక్సిమం తెలిసిపోతుందమ్మా. అంతకంటే ఎక్కువ ఏదంటే 1-2 kgs 1 kg అట్లానే తప్పితే మిగతాది ఏమీ ఉండదు. బిర్యానీ అంటారా మీరు చెప్పినట్టు, బిర్యానీ ఇవాళ మార్నింగ్ వేస్తాము. మార్నింగ్ వేసింది ఏంటంటే కనుక సరిపడానే వేస్తామమ్మా. మళ్ళీ ఈవినింగ్ వేస్తాం. అది అయిపోయింది, ఇప్పుడు 8కి అయిపోతుంది అనేది మనకి రష్ తెలిసిపోయింది అనుకోమ్మా, వేయిస్తాను. అదే 9:30కి 10కి మేడం అయిపోయింది అని అంటే స్టాప్, మీరు వేయద్దు. ఓహో, ఆర్డర్స్ వదిలేస్తారా? వద్దు, పలావ్స్ తీసుకుంటామమ్మా. చెప్తాము నాట్ అవైలబుల్ అని చెప్పేస్తాము. అంటే కస్టమర్స్ అంటే కనుక గ్రూప్ ఉంటుంది కదమ్మా, కెప్టెన్స్ అందరికి వెళ్ళిపోతుంది. సో బిర్యానీ నాట్ అవైలబుల్, అదొక్కటే. ఇంకా మిగతా అన్ని ఉంటాయి. బిర్యానీ బదులు ఏంటంటే మనం, ఎందుకంటేనమ్మా ఇప్పుడు వాళ్ళు 9:30 10కి నాకు చెప్పారు అనుకోమ్మా, వాళ్ళు వేసేటప్పటికి ఎంతనో 11 అవుతుంది. 11కి నేను పెట్టుకుని ఏం చేస్తాను, ఇంకా ఇప్పుడు క్లోజింగ్ టైం కదా. అందుకని అసలు నేను ఏదో చెప్తాను, మీరు 8-8:30కి ఆ ఫ్లో ఉన్న దాని ప్రకారం చూసుకోండి. ఆ దాని ప్రకారం అప్పుడు వేయండి. అంటే 8:30కి మన ఫ్లో ఉందనుకోమ్మా, 9:30కి వచ్చేటట్లుగా ఉండాలి. అంతేగాని మీరు 10-10:30కి వచ్చేటట్టయితే అసలు వేయద్దు. అంటే కస్టమర్స్ కైనా లేదు అని చెప్పేస్తారు, కానీ ఎక్స్ట్రా ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి రేపటి రోజున సర్వ్ చేయడం అన్నది లేదు. అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్నో ఉన్నాయమ్మా, బిర్యానీనే తినాలని లేదు. ఎందుకంటే బిర్యానీ లేకపోతే పలావ్స్ ఉంటాయి, అది కూడా నాన్ వెజే ఉంటుంది. అందుకు మనం ఇది లేదని అది చెప్తే ఇదెవరు మనము ఏదో ఒక కస్టమర్కి, ఎవరో ఒక కస్టమర్ కూడా నేను అనను, నాకు గెస్ట్ అండ్ ఫీలింగ్ అనమాట. ఒకళ్ళు ఎవరో ఇబ్బంది పడతారని పెడితే అది మనకు వేస్ట్ అయిపోతుంది. కానీ మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక్కొక్కసారి మిగులుతుంది, మరీ ఎక్కువ మిగలదు, కొంచెం మిగులుద్దమ్మా, అది స్టాప్ తినేస్తారు. ఈవెన్ పప్పుచారు దాల్చా ఉంటుందమ్మా మాకు, అది కూడా ఎట్లా అంటే కనుక మనకు మిగిలితే కనుక నేను స్టాప్ పెట్టేస్తాను. అంతే తప్పితే అది మళ్ళీ మరుసటి రోజుకి ఉండేది సెక్షనే లేదు ఏదైనా. సో బాగా ఎథిక్స్ వాల్యూస్ ని బేస్ చేసుకొని మీరు ఫుడ్ ఇండస్ట్రీని నడుపుతున్నారు అని అర్థమవుతుంది నాకు. ఉషా గారు, ఎంత మీరు హిట్ అయినా, ఎంత సక్సెస్ఫుల్ గా ఇన్ని బ్రాంచ్లు నడుపుతున్నా, మనిషి అనేవాడికి ఏదో ఒక ఫేజ్ లో అప్స్ అండ్ డౌన్స్ అన్నది కామన్. మీరు మీ లైఫ్ లో ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చూసినటువంటి అప్స్ అండ్ లోస్ గురించి మాట్లాడమంటే ఏం చెప్తారు? బై గాడ్స్ గ్రేస్ యాక్చువల్గా ఇదే ఉంది కానీ ఇది లేదు. అందుకనే అంటే నా చెఫ్స్ కూడా నాకు గాడ్స్ గిఫ్ట్ అమ్మా. ప్లస్ ఏంటంటే కనుక ఈవెన్ నా చెఫ్స్నైనా కానీ బాగోకపోతే మాత్రం వాళ్ళు ఎంత నాకు, అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళు ఎంత ఇష్టమైన వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్తామా లేదా? ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది అనుకోవటం కాదు, చెఫ్స్ని ఏమీ మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పేసి గట్టిగా కూడా ఓనర్స్ మాట్లాడలేరు. కానీ ఇక్కడ నా దగ్గర నా చెఫ్స్, నా స్టాఫ్ అంటే నా పిల్లల కింద లెక్క. సో ఏంటంటే తప్పు వచ్చినప్పుడు తిడతాను, అరుస్తాను, అలాగే బుజ్జగిస్తాను. వాళ్ళని తిట్టిన తర్వాత మళ్ళీ నాకే బాధేస్తుంది. నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, నాకు మీ మీద ఎవరి మీద కోపం ఉండదు, కానీ మన గెస్ట్లు వచ్చి వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ అవ్వకూడదు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం నాకు మెంటల్ వస్తుంది. అదొక్కటి అది వాళ్ళకి తెలుసు. ఎవ్వరు ఫీల్ అవ్వరు. నేను అరిచినప్పుడు కానీ, నేను చెప్పినప్పుడు కానీ ఇప్పుడు దాకా నాకు ఎవరు ఫీల్ అవ్వరమ్మా. ఓకే, యూజువల్ గా అంటుంటారు కదా, ఇంత కాంపిటేటివ్ ఇండస్ట్రీలో పక్కన వాళ్ళు జీతం ఎక్కువ ఇచ్చారన్నా, లేకపోతే వర్కర్లు విసిగిస్తారన్నా, ఇలా ఏదో ఒక తలకాయ నొప్పులు అయితే ఉంటాయి కదా, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది. అంటే ఇది ఎలా అంటేనమ్మా, ఇప్పుడు ప్రతి పిల్లలకి
వాళ్ళమ్మ అంత బాగుంటది, నువ్వెందుకు ఎప్పుడు తిడతావు అని అంటుంటారు. మనకు ఒక కంపారిజన్ వస్తుంది. సరే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావా, వాటికి మమ్మీని ఎక్స్చేంజ్ చేద్దామా అంటే నో అంటారు. అవునా, తిట్టినా మమ్మీనే కావాలంటారు ఎవరు మమ్మీ. అట్లా మా వాళ్ళు కూడా నన్ను ఒక తల్లిలాగానే చూస్తారు కాబట్టి నేను అరిచినా తిట్టినా బుజ్జగించినా నన్ను ఒక తల్లిలానే చూస్తారు, నేను వాళ్ళు నా పిల్లల్లానే చూస్తాను. కాబట్టి నాకైతే మాత్రం నమ్మకం నన్ను వదిలి వెళ్ళరు అని. ఇప్పుడు వరకు అట్లానే జరిగింది. వెయిట్ అండ్ సీ. తల్లి ప్రేమ పిచ్చి ప్రేమ అనుకుంటుంటాం కదా, అలాగే అనిపిస్తుంది. నీకు చెప్పనా, మొన్న మా చెఫ్ ఎవ్రీ అందరికి బర్త్డేస్ జరుగుతూనే ఉంటాయి, కంపల్సరీగా మేము పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాము. మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత మన అశోక్ కమాల్ సెకండ్ బ్రాంచ్కి వచ్చిన తర్వాత మా చెఫ్ చందుది బర్త్డే జరిగింది. ఎవ్రీ బర్త్డేకి నేనే ఇస్తా గిఫ్ట్. రివర్స్లో మీరు ఎవ్వరు, నేను అది శారీ కట్టుకుని కూడా నేను ఒక రీల్ చేస్తాను. తను నాకు ఒక శారీ తెచ్చాడు. అసలు నిజంగా నాకు అది చాలా అంటే ఇంకే మెమరబుల్. ఎందుకంటే తన బర్త్డేకి నాకు ఇచ్చాడు తను, ఎప్పుడు నేను ఇస్తే తను నాకు ఇచ్చాడు. ఇంకా అలాంటి వాళ్ళు బయట పక్కన ఏదో ఎక్కువ ఇస్తారనో లేకపోతే నేను ఏదో అన్నానని వెళ్తారని నేనైతే అనుకోనమ్మా. అమ్మ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, మీరు మీ స్టాఫ్ మీద చూపించే ప్రేమ కూడా అంత ప్యూర్ గా, అంత ఆనెస్ట్ గా, అంటే అది కూడా కళ్ళలో కనిపిస్తుంది అని అర్థమవుతుంది. అంటే మనకు తెలుసు కదమ్మా, మనం ఏంటంటే లేడీస్ మనకి ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. మనం మన దగ్గర వర్క్ చేసే వాళ్ళని మనం ఓన్ గా మనం చేసేసుకుంటాము. అట్లాగే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ నేను ఓన్ చేసుకోవటం ఎంత అనుకుంటున్నారో మీరు, వాళ్ళు అలా ఉండటం కూడా వాళ్ళ గ్రేట్నెస్. అది మాత్రం ఎక్కడన్నా ఇచ్చిపుచ్చుకోవాలి ప్రేమ, అంతే కదా. మనం ఇచ్చినా తీసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారమ్మా. కానీ నా దగ్గరికి ఇక్కడికి వచ్చిన స్టాఫ్ అయితే మాత్రం అందరూ డిజర్వ్. ఓకే, తప్పులు జరుగుతుంటాయి, ఎవరైనా ఇప్పుడు పిల్లలు తప్పులు చేయరా, మనం తప్పులు చేయమా, అట్లా జరుగుతుంటాయి. కానీ చాలా విన్నాను ఉషా గారు, మీ రెస్టారెంట్ కి, మీ డైనింగ్ స్పేస్ కి రాజమౌళి గారు ఇంకా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ సెలబ్రిటీలు అందరూ వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు, ప్రత్యేకంగా తెప్పించుకుంటూ ఉంటారు మీకు ఆర్డర్లు పెట్టి అని. వాటి గురించి చెప్పండి. అంటే లేనిది చెప్పుకోవటం నాకు వల్ల కాదమ్మా. రాజమౌళి గారు నా దగ్గరికి ఏమీ రాలేదు, నన్ను ఏమి అడిగినట్టు నాకు తెలుసుకున్నట్టు నాకేం తెలియదు. కాకపోతే రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, మెగా కృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చాలా మంది మన దగ్గర ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ చాలా మంది తెప్పించుకుంటారు, క్యాటరింగ్స్ తెప్పించుకుంటారు, అన్ని చేస్తారు. క్యాటరింగ్స్ కూడా వాళ్ళ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్ కానీ అట్లా చాలా మంది మన దగ్గర నుంచి తెప్పించుకుంటారు. కాకపోతే ఏంటంటే కనుక నేను ఆ రకంగా వాళ్ళని బయట తీసుకుని ప్రమోషన్గా నేను అడగలేదు ఇప్పుడు దాకాను. చాలా డీసెంట్ గా ఉంటుంది అలా అడగకపోతే. యాక్చువల్లీ అంటే మన టేస్ట్ చూసే వస్తారు కదమ్మా. తను మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మాత్రం నాగశౌర్య మదర్ అనే వస్తారమ్మా. ఆ తర్వాత దాన్ని రిపీట్గా చేసుకోవటం అనేది మా టాలెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా ఉందమ్మా, పెద్ద హీరో సినిమా అంటే ఏంటి, ముందు వెళ్తారు, సినిమా బాగుందంటే బ్లాక్ బస్టర్ చేస్తారు, బాగాలేదు అంటే అదే రోజు రిజెక్ట్ చేస్తారు. అట్లాగే ఏంటంటే నా దగ్గరికి రావడానికి మా అబ్బాయి నాగశౌర్య హెల్ప్, ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం అనేది నా టాలెంట్. 100%. చాలా చాలా బాగా చెప్పారు మీరు. ఒక టాలీవుడ్ సెలబ్రిటీ దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ అంటే బాగుంది కాబట్టి రిపీట్ గా వస్తున్నారు. ప్రత్యేకించి నాకేం ఫోన్ చేసి బాగుంది అని నాతో మాట్లాడింది లేదు. అదే చెప్తున్నానమ్మా. ఎక్కువ సార్లు పోనీ ఎవరు వస్తారా, వాళ్ళు మీ ఆర్డెంట్ ఫ్యాన్ అన్నట్టు అర్థం, మీ టేస్ట్ బాగా నచ్చేసింది వాళ్ళకి అని అర్థం. అంటే ఉపాసన గారు ఫోన్ చేస్తారమ్మా, మా స్టాఫ్ ఫోన్ చేస్తారు. రామ్ చరణ్ గారికి ఇష్టం అని చెప్పేసి కూడా మేము కుక్కర్స్ తోటే పంపిస్తాము. అంటే ఇలా చెప్పి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలుగుద్దో కూడా నాకు తెలియదు, అందుకు నేను ఇంకా అందరిది మెన్షన్ అయితే చేయను. వాళ్ళ ఇష్టమైతే వాళ్ళు చెప్పాలి తప్పితే మనం చెప్పుకోవటం అనేది కరెక్ట్ కూడా కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎథిక్స్ ని, వాల్యూస్ ని ఒక స్కేల్ తో మెజర్ చేస్తే ఎంత ఉషా గారు మిమ్మల్ని అలాగే చూడొచ్చు తెలుసా. అంటే నేను ప్రమోషన్ కూడా ఏంటంటేనమ్మా, ఇంక నేను బ్లాగర్స్ పెట్టి అట్లా కూడా ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది అంటారు మీరు బాగా ప్రమోషన్ చేస్తారండి, బాగా ప్రమోషన్ అంటే నేను ఇప్పుడు దాకా నేను సింగిల్ రూపీ ఖర్చు పెట్టలేదమ్మా ఫుడ్ బ్లాగర్స్ అని. కానీ వాళ్ళ అభిమానంతో వచ్చి వాళ్ళు తీసుకోవటమే తప్పితే మీరు రండి నా దాన్ని ప్రమోట్ చేయండి అని నేను ఎవరిని అడగలేదు. బై గాడ్స్ గ్రేస్ మనకు భూవరాస్వామి బ్లెస్సింగ్స్ తోటి ఇది ఇట్లా సక్సెస్ అయి వెళ్తూ ఉంది. మీరు చాలా సార్లు చాలా ఇంటర్వ్యూస్ లో చాలా వేదికల మీద కూడా మాట్లాడారు భూవరాహస్వామి గురించి. అసలు ఏంటి మీకు ఆయన ఇంటి కులదైవమా లేకపోతే ఇంటి వెల్పా, ఎట్లా అసలు? అంటే యాక్చువల్ గా ఏం జరిగితే మీకు ఆయన పట్ల అంత నమ్మకం కలిగింది అని, ఆ లైఫ్ చేంజింగ్ ఇన్సిడెంట్ గురించి షేర్ చేసుకోండి. అంటే నేను బాగా
పూజలు అయితే బాగా చేస్తానమ్మా. తెల్లారి 3ంటికి మా అత్తగారు కానీ మా అన్నయ్య కానీ వీళ్ళందరూ అనేవాళ్ళు దేవుడికి కోపం వస్తుంది, 3ంటికి లేపేస్తావు 4ంటికి లేపేస్తావు అని చెప్పేసి అనేవాళ్ళు ఎప్పుడు ఫస్ట్ నుంచి. అట్లా ఏ టైం అయితే ఆ టైంలో నేను చేసేసుకుంటా. అంటే 3:30 4ంటికి అది బ్రహ్మ ముహూర్తం అని అట్లా అని చేసేస్తూ ఉంటాను. అలా అన్ని అందరూ ఆంజనేయ స్వామి బాగా నమ్మకం అమ్మ. నాకు పెళ్లి కాకముందు నుంచి కూడా ఆంజనేయ స్వామి బాగా ఇది. ఆ తర్వాత అలా పూజలు అందరి దేవుళ్ళని అంతా చేస్తూనే ఉంటాను. మా అన్నయ్య కామెంట్ చేస్తూ ఉంటాడు, నీ ఇంటికి రావాలంటే భయం, అందరి దేవుళ్ళని పెడుతుంటావు, భయం వేస్తుంటుంది ఏమైనా మాట్లాడాలంటే అని. ఆ తర్వాత అన్ని హాల్ నుంచి తీసి దేవుళ్ళ గదిలోనే ఉంచాను అందరి దేవుళ్ళని. ఆ తర్వాత ఒక 2 years బ్యాక్ ఇది మన రెస్టారెంట్ ఉషామూల్పురీస్ కిచెన్ పెట్టక ముందు సమ్ సైట్ ఇష్యూస్ కొంచెం మాకు బిజినెస్లో కొంచెం ఉండి ఎవరో చెప్పింది యాక్చువల్గా కల్లాహల్లిలో భూవారా స్వామి టెంపుల్ ఉంది, అది అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కల్లాహల్లి మైసూర్ దగ్గర అంత దూరం వెళ్ళలేని వాళ్ళు విజయవాడ విజయకీలాద్రి టెంపుల్స్ మీద చిన్నజీయర్ స్వామీజీ చేసిన భూవారా స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తే మీ భూ సమస్యలు ఏమన్నా ఉంటే తీరుతాయి అని చెప్పారు. అది నేను విన్నాను. సో మనకు కూడా సైట్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని అని. అప్పుడు నాకు లెగ్మెంట్ టైర్ అయింది, అసలు నడిచే పొజిషన్ కూడా లేను. అయినా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళినప్పుడు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు వాళ్ళు చెప్పారు 7 weeks 11 ప్రదక్షిణాలు చేయాలి. 7 weeks అంటే మనం ఏ వారం వెళ్తే ఆ వారం, అంటే సోమవారం వెళ్తే 7 Mondays, ట్యూస్డే వెళ్తే 7 Tuesdays అట్లా వెళ్ళాలి అని చెప్పి నాకు ఎందుకునో గబాలన అనుకున్నా వచ్చేద్దామని. దానికి మా వాళ్ళు కూడా ఎవరు మా హస్బెండ్ కానీ ఎవరు కూడా నో అని చెప్పలేదు. ఇంకా అది స్టార్ట్ చేసాము. 3rd week 4th week కానీ నాకు నేను ఎప్పటి నుంచో గెస్ట్ హౌస్ ఒకటి అడుగుతుంటే అది నాకు చూపించడానికి ఇప్పుడు ఉషామూల్పురీస్ కిచెన్ మాదాపూర్లో పెట్టింది ఒక అతను చూపించాడు, మనకు తెలిసిన అతను నేను తిట్టా, ఎవరన్నా ఇది గెస్ట్ హౌస్ పనికి వస్తుందా, పాడుబడ్డ తిట్టా, అసలు ఏమైనా బుర్ర ఉందా నీకేమన్నాను, పాడుబడ్డ ఇల్లు అసలు ఏమీ లేదు, అందులో అయ్యప్ప సొసైటీలో నువ్వు చూపించావంటే ఎవరు ఇది అవుతుంది అని చెప్పాను. అన్న తర్వాత నాకు సరే మేడం నేను ఇంకోటి ఏదైనా చూపిస్తానులే అన్నాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఒక 1 hourకే అదంతా ఇల్లు అలా ఉందన్నమాట. వెనక ప్లేస్ ఉంది, ముందు ప్లేస్ ఉంది. క్లౌడ్ కిచెన్ ఏమన్నా పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపించింది. ఎప్పటి నుంచో పెట్టాలని కోరిక. అప్పుడు దాకా ఎవరు అని నేను అడిగాను. అడగంగానే మా హస్బెండ్కి చెప్పాను, పిల్లలకి చెప్పాను, ఎవరు నో చెప్పలేదు. సరే పెట్టుకో, చెఫ్స్ని పెట్టుకుని చేసుకో అన్నారు. సో అది నాకు భూవారా స్వామి వాళ్ళతో అనిపించాడేమో, నాకు ఫస్ట్గా అక్కడ స్ట్రాంగ్ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత అది క్లౌడ్ కిచెన్గా వర్క్ జరుగుతుండగానే వచ్చి అందరూ అడగటము, దాన్ని డైనింగ్ చేసి దాన్ని ఓపెనింగ్ చేసిన తర్వాత 1 month తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోవటం, ఇవన్నీ మరి నాకు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చింది అని నాకు అనిపించింది అమ్మ. అదే నేను అందరికీ చెప్పాను. చెప్తూ ఉన్నప్పుడు అలాగే చాలామంది విని చాలామంది వెళ్ళారమ్మా. అంటే భూ రిలేటెడ్ సమస్యలకే కాకుండా కూడా ఏదైనానమ్మా మీరు ఏ కోరికన్నా కోరండి అమ్మా. అన్ని అంటే నాకొక్కరికే కాదమ్మా, నేను వెళ్ళిన ప్రతిసారి నాకు 3-4 ఎగ్జాంపుల్స్ అయితే చాలా చెప్తుంటారనమాట. మాకు ఇలా జరిగిందండి, చాలా థ్యాంక్స్ అండి, మిమ్మల్ని చూస్తానో లేదో అనుకున్నాం, మీకు థ్యాంక్స్ అండి అని. నాకు కాదమ్మా, మనం అందరం కలిసి భూవారా స్వామికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నన్ను ఎన్నుకున్నారు. ఎప్పుడైనా కానీ మనం ఒక్కళ్ళమే ఆనందంగా కాదు, మన చుట్టూతో అందరూ ఆనందంగా ఉంటే మనం ఆనందంగా బాగుండాలి, అందులో మనం అంతే కదమ్మా. అది మాత్రం ఎందుకంటే ఎదుటి వాళ్ళు సాడ్ గా ఉంటే మనకి ఏం హ్యాపీనెస్, ఎలా హ్యాపీ ఉంటాం అది. అందుకుని వాళ్ళందరూ హ్యాపీగా నిజంగాను ఎట్లా అనిపిస్తుంది అంటే, మేము అప్పుడు వెళ్ళినప్పుడు మా కారు ఒక్కటే ఉండేది. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మేము అక్కడ ఎంటర్ అవ్వగానే కార్లు మొత్తం ఉంటాయి, టెంపుల్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎవ్రీ టైం నాకు గూస్ బంప్స్ వస్తుంటాయి. మా ఫ్యామిలీ, మా హస్బెండ్ నిజంగా చాలా అనమాట. అందరూ చాలా హ్యాపీగా, అంటే అంత నమ్మకము అంత జరుగుతున్నాయి. అందరికీ ఉదాహరణలు అక్కడ పంతులు గారులు కూడా చెప్తున్నారు, చాలా చాలా చెప్తున్నారండి ఉదాహరణలు, చాలా బాగా జరుగుతున్నాయని. ఈవెన్ చిన్నజీయర్ స్వామీజీ కూడా ఒక దాంట్లో చెప్పారు. ఇక్కడ మనము విజయకీలాద్రి టెంపుల్స్ వెంకటేశ్వర స్వామిని కొలువై ఉండి భూవారా స్వామిని ఒక ఫ్రెండ్ గా పిలిచాము. ఇప్పుడు ఆ భూవారా స్వామినే ఆయనకి కాంపిటీషన్ వెంకటేశ్వర స్వామిని డామినేట్ చేశారని ఆయన చెప్పారనమాట. నిజంగా అంటే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క మహత్యం ఉంటుందమ్మా. అది ఆ మహత్యం చాలా ఉంది. చాలా మీరు కూడా వెళ్ళండి, విజయవాడే కాబట్టి. ఈసారి మనిషికి కోరికలు లేని మనిషి ఉండరు. 100%. అసలు 200 పేజీల పుస్తకం నిండా కోరికలు లేదు, నాకేమి కోరికలు లేవు అని అంటే అదంతా అది అసలు నమ్మబుద్ధి కాదు. సో
వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అందరూ మాకు చాలా పాజిటివ్ జరిగింది. సెకండ్ టైం థర్డ్ టైం కూడా రిపీట్ అవుతున్నారమ్మా. అంటే ఏంటంటే ఒక 7 వారాలు చేసేసి మళ్ళీ గ్యాప్ తీసుకుని మళ్ళీ 7 వారానికి ఏదో ఒక రోజు కూడా వెళ్ళే ఆస్కారం వెసులుబాటు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అటు ఇటు తిరుగుతాను. మాకైతే మాత్రం అమ్మా మేము ఈ 2 years లో కంటిన్యూ 7 weeks వెళ్తూనే ఉంటాము. అసలు నాకు ఇక్కడున్న నాకు ఏదన్నా పని ఉంటే పర్సనల్ వర్క్ ఉంటే నాకు వెళ్ళటానికి టైం ఉండదు. అసలు నేను అదే అంటుంటాను, కనీసం నాకు ఏదన్నా స్టిచ్చింగ్కి వెళ్ళాలన్నా ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాలన్నా నాకు టైం ఉండట్లేదు. కానీ గుడికి వెళ్ళడానికి మాత్రం విజయవాడ వెళ్ళడానికి మాత్రం టైం ఉంటుందంటే నిజంగా అది వండరే కదమ్మా. అసలు ఆ రోజు అసలు ఏ అడ్డంకి కలగదమ్మా. ఫస్ట్లో అనేవాళ్ళు యాక్చువల్గా మా హస్బెండ్ కానీ మా బ్రదర్ ఇన్ లా కానీ ముగ్గురు వెళ్ళిపోతే ఎట్లా కుదురుతుంది, ఎవరో ఒకళ్ళు ఇట్లాంటివన్నీ పెట్టకుషా అని చెప్పేసి నన్ను అంటే నేను ఒకటే చెప్పా, మనం అక్కడికి వెళ్తాము, ఆయన ఇక్కడ ఉంటారు. నేను అలాగే ఎవ్రీ టైం నేను అదే నమ్ముతానమ్మా. నిజంగానే నాకు అట్లానే ఆయనే, నేను లేని ప్లేస్ని నేను లేని లోటుని ఆయనే తీరుస్తారు. నేను లేనప్పుడు కూడా ఇన్ కేస్ ఎక్కడైనా ఒక గెస్ట్ ఇది అంటే చికెన్ బాయిల్ అవ్వలేదు అంటే, ఇప్పుడు మీకు తెలియదు, మీకు వండుతారు కాబట్టి మీకు తెలుస్తుంది. చికెన్ అన్ని ఇంట్ల మీద ఏదో ఒక బర్డ్ అనేది ముదురుతూ ఉండొచ్చు, ఆ పీస్ ఏమైనా ఉడకపోవచ్చు. వాళ్ళు ఏదన్నా అడిగితే వెంటనే నాకు ఫోన్ చేస్తారు, నాకు ఫోటో పెడతారు. నేను డైరెక్ట్ ఆ గెస్ట్ తోటి నేనే మాట్లాడతాను, మళ్ళీ వెంటనే రీప్లేస్ చేయిస్తాను. సో నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను నా ఫోన్ కాల్లో నేను ఆన్ ది కెమెరా ఉంటుంది, కెమెరాలో చూస్తాను అంటాను. సో బేసికల్ గా వర్కర్స్ తో అంత కోఆర్డినేటెడ్ గా ఉండడం, 24/7 అలర్ట్ గా ఉండడం, కష్టపడడం, ఇదంతా చెప్పినంత ఈజీ కాకపోయినా అసలు అమ్మ నువ్వు ఎందుకమ్మా ఇంత కష్టపడతావు, నీకు ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది, హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఫ్యామిలీతో మాతో ఉండొచ్చు కదా, మాకు వండి పెట్టు చాలు అని. 2 పిల్లలు, మ్యారేజ్ అయిపోయింది, పెద్ద బాబు ఇంకా మనవరాలు చాలా ఎఫెక్షనేట్ అన్నారు. సార్ అయినా ఆబ్వియస్లీ మీరు ఇంత కష్టపడుతుంటే ఆ స్ట్రెస్ ని హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ 1-2 ఎప్పుడన్నా రావచ్చు కదా, అప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు అంటారా నీకు అవసరమా ఇవన్నీ అని? అసలు ఒక్కసారి కూడా అనలేదు. అదే చెప్పాల, అలానే అనలేదు. అంటే మా జీన్స్ లోనే ఇప్పుడు మా శౌర్య ఉన్నాడమ్మా, తను ఆ 6 pack 8 pack చేస్తున్నాడు, లేకపోతే కష్టపడుతున్నాడు. నేను ఏ రోజు కష్టపడుతున్నాడని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. తను ఒకటి అనుకున్నాడు, చేస్తున్నాడు, దానికి మనం ఎంకరేజ్ చేయాలి. కానీ నాన్న నువ్వు తినకపోతే నాకు బెంగగా ఉంటుంది, నాన్న అయ్యో బంగారం తిన్నా. అసలు అలాంటి నటనలు యాక్టింగ్లు నాకు రావు, మా అబ్బాయిలకి రావు, మా హస్బెండ్కి రావు. అసలు ఏంటంటే ఏదున్నా ఓపెన్గా అనమాట. సో నాకు ఇది ఇష్టం, వాళ్ళకి తెలుసు. సో కాకపోతే శౌర్య ఎప్పుడైనా ఫోన్ చేసి ఫస్ట్ అమ్మ నీ హెల్త్ ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం జాగ్రత్త చెప్తాడు తప్పితే నువ్వు తగ్గించుకో అని ఏం చెప్పడు. కాకపోతే తను ఏం చెప్తాడంటే నువ్వు ఇంకా ఎక్కువ స్టాఫ్ని పెట్టుకో, నువ్వు వాళ్ళతో కూడా తగ్గించుకో అని చెప్తా. మా పెద్దాడైతేనా ఇప్పుడు చూస్తే అంటాడు, వాడికి అస్సలు అమ్మ నువ్వు అంత కష్టపడుతున్నావు, ఏ రోజు వాడు నన్ను అంటూ అమ్మ నాకు కష్టంగా ఉందమ్మా, నా వల్ల కావట్లేదమ్మా, దీన్ని పెంచలేకపోతున్నానమ్మా అంటాడు తప్పితే. అంతేగాని అమ్మా నువ్వు ఇంత కష్టపడ్డావని వాడి దగ్గర నుంచి నేను ఒక రోజు కూడా వినలేదు. అందరూ చెప్తుంటారు, వచ్చిన వాళ్ళందరూ చెప్తుంటారు. కానీ ఈ రోజు కూడా మా వాడు నన్ను వాంటే అమ్మా ఎప్పుడు వస్తావు, దాన్ని చూసుకోవాలి, 6 నెలలు వచ్చినా అంతే. వెళ్తుంటారా యుఎస్ కి కూడా? ఇప్పుడు అసలు యాక్చువల్లీ వెళ్ళలేదు. మొన్న లాస్ట్ మనవరాలు పుట్టినప్పుడు కూడా నేను వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ వాళ్ళే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వస్తే కుదిరితే డిసెంబర్లో వస్తారు, దాని బర్త్డేకి నవంబర్లో వస్తారనమాట. ఇదేంటో ఇంటే కనుక నా గురించి నువ్వు చెడుగా చెప్పడానికే ఇంటర్వ్యూ ఇస్తావా అంటాడు. మరి నాకు ఉన్నది శౌర్య ఏమో బంగారం, వీడేమో బంగారం కాదన్నో నన్ను టార్చర్ పెడుతుంటాడు. ఇప్పటికీ కూడా ఏమంటాడంటే సరే నీ దాంట్లో ఎంత మిగిలింది నాకు ఎంత పంపిస్తావు అని అడుగుతుంటాడు. మీరు కొడుకు పార్టీయా కోడళ్ళ పార్టీయా? నా కూతురు పార్టీ. అంటే కోడళ్ళు కాదమ్మా, వాళ్ళిద్దరు కూడా నన్ను అమ్మ మమ్మ అని పిలుస్తారు. ఇద్దరు కర్ణాటక వాళ్ళే, బెంగళూరు వాళ్ళే. సో నాకు వాళ్ళేమి వాళ్ళిద్దరు కూతుళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరే అల్లుళ్ళు అనుకోవాలి. వాళ్ళిద్దరు చాలా స్వీట్, చాలా వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు మా పెద్ద బాబు ఇలా అంటాడు కదా, కానీ మా పెద్ద కోళ్ళు అంటది అమ్మ జాగ్రత్త అమ్మా, రెస్ట్ తీసుకోండి అమ్మా, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోండి అమ్మా, మీరు వెళ్ళకండి అమ్మా అని చెప్తా ఉంటుంది. మా చిన్న కోడలు కూడా ఏంటంటే మీరు చాలా గ్రేట్ అమ్మా. యాక్చువల్లీ వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్. అత్తగారు అంటే సాధించడాలు ఈ సెక్షన్ అంతా పక్కన పెట్టేసి మీరు ఒక మోటివేటర్ లాగా మీరు వర్క్ చేయడం, వాళ్ళకి ఒక రోల్ మోడల్ లాగా మీరు
చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నారు. అంటే అలా ఏమీ కాదులేమ్మా, వాళ్ళు కూడా చాలా గ్రేట్ అచీవర్స్ ఇద్దరు కూడాను, చాలా టాలెంట్ ఇద్దరికి. అసలు అంటే చిన్న కోడలు ఉందంటే, తను చెప్పాను కదా శౌర్య వైఫ్, తను ఇంటీరియర్ డిజైనర్. తను తన సెల్ఫ్ తోటే, అంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తను ఓన్ బిల్డ్ చేసుకుంది. తను చాలా క్యాపబుల్. అట్లాగే మా పెద్ద కోడలు ఉందంటే కనుక తను జాబ్లో, తను యాపిల్లో వర్క్ చేస్తుంటుంది. తను కూడా చాలా టాలెంట్. అందుకని నేనేం వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలి, నన్ను చూసి వాళ్ళు నేర్చుకునేంత నా దగ్గర ఏమీ లేదు. మీరు అలాగా మీ మంచితనంతో చెప్తున్నారు, నన్ను అర్థమవుతుంది. ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్నది మీరు మాటల్లో తెలుస్తుంది. లేదమ్మా, వాళ్ళకున్న మెచ్యూరిటీ, వాళ్ళకున్న నాలెడ్జ్ నాకు లేదమ్మా. లేదంటారా? లేదమ్మా, నేనే వాళ్ళు ఏదైనా చెప్తుంటే అవునా అవునా అంటుంటాను అన్నమాట. అలాగే మా అక్కల పాప ఉంది, తను కూడా చెప్తా ఉంటది. యాక్చువల్గా నాకేమీ ఒక పని తప్పితే ఏం లేదు. అనుకుంటున్నారు మీరు అంతే. సంతూర్ అమ్మలు అంటారు కానీ సంతూర్ అమ్మమ్మలు అని ఎవరు అన్నారు మిమ్మల్ని చూసిన తర్వాత? అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు, ఎంత నవ్వుతూ ఉంటారు, ఎంత గ్రేస్ఫుల్ గా ఉన్నారు. మీకు అసలు ఆల్ రౌండ్ స్టార్ మీరు. నాకేం తెలీదు వంట చేయడం తప్ప అంటే అంటున్నారు. నేను మా వాళ్ళకు కూడా అందరికి, మా స్టాఫ్ కోటే చెప్తానమ్మా, మనం డబ్బు పెట్టి కొనలేనిది భగవంతుడు మనకి ఇచ్చింది స్మైల్. ఒక స్మైల్ తో ఎన్నైనా తీసేయచ్చమ్మా. అవును, అది ముందు మీరు వచ్చినప్పుడు నవ్వండి, పలకరించండి, నవ్వండ్రా అని చెప్తూ ఉంటావా. అది అందుకు ఏంటంటే ఆ నవ్వు అనేది భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అమ్మా. అంటే మనం ఏం డబ్బు పెట్టి కొనుక్కోక్కర్లేదు. అలాంటప్పుడు నవ్వితే బాగుంటది కదా, ఎదుటి వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం.